హాయ్ ఫ్రెండ్స్, మనం ఈజిప్ట్ మమ్మీల శాపానికి సంబంధించి ఎన్నో కథలు విన్నాం. కానీ యూరప్లోని ఆల్ప్స్ పర్వతాల్లో దొరికిన ఒక మంచు మృతదేహం అక్షరాల 7 ప్రాణాలు బలి తీసుకుందని మీకు తెలుసా? దీన్నే ప్రపంచవ్యాప్తంగా ఓర్జీ ద ఐస్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. 5000 ఏళ్ల క్రితం మరణించి మంచులో గడ్డకట్టిన ఈ మృతదేహం 1991లో బయటపడింది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ మమ్మీని వెలికి తీయడంలో, పరిశోధించడంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు ఒకరి తర్వాత ఒకరు వింత పరిస్థితుల్లో మరణించారు. అది కేవలం కాకతాళీయమా, లేక ఆ మంచి మనిషిని నిద్రలేపినందుకు తగిలిన శాపమా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో 5000 ఏళ్ల నాటి ఆ మృత్యు రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ 1991 సెప్టెంబర్లో మొదలైంది. ఆస్ట్రియా, ఇటలీ సరిహద్దులోని ఓర్జెల్ ఆల్ప్స్ పర్వతాల్లో 2 జర్మన్ పర్యాటకులు ఒక శవం మంచులో సగం మునిగి ఉండడం చూశారు. మొదట అది ఎవరో పర్వతారోహకుడి మృతదేహం అనుకున్నారు. కానీ శాస్త్రవేత్తలు పరీక్షించాక షాకింగ్ నిజం బయటపడింది. ఆ వ్యక్తి అక్షరాల 5300 ఏళ్ల క్రితం మరణించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5300 ఏళ్ల క్రితమే అతను జంతువుల చర్మంతో కుట్టిన బట్టలు, గడ్డితో ప్యాడింగ్ చేసినటువంటి చెప్పులు ధరించాడు. మంచుగడ్డలో గాలి తగలకుండా సీల్ అవడం వల్ల అతని శరీరం మాత్రమే కాదు, అతను వాడిన రాగి గొడ్డలి, ధరించిన దుస్తులు కూడా చెక్కు చెదరకుండా లభించాయి. ఇక ఈ మృతదేహం బయటపడిన కొద్ది కాలానికే శాపం మొదలైందని నమ్ముతారు. మొదటి బాధితుడు రైనర్ హెన్ అనేటువంటి ఫోరెన్సిక్ నిపుణుడు. ఓర్జీ మృతదేహాన్ని తన చేతులతో బాడీ బ్యాగ్లో ఉంచినటువంటి వ్యక్తి ఇతనే. విచిత్రం ఏంటంటే ఓర్జీ గురించి ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెళుతున్న సమయంలో రైనర్ ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని అప్పట్లో ఎవరు ఊహించలేకపోయారు. ఇప్పుడు రెండో బాధితుడి విషయానికి వద్దాం. అతని పేరు కర్ట్ ఫ్రిడ్జ్. ఓర్జీని పర్వతంపై నుండి హెలికాప్టర్ ద్వారా తరలించిన గైడ్. పర్వతాల మీద అపారమైన అనుభవం ఉన్న ఇతను అకస్మాత్తుగా వచ్చినటువంటి మంచు తుఫాన్లో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మూడో వ్యక్తి హెల్ముట్ సైమన్. ఓర్జీని మొదట కనుగొన్న పర్యాటకుడు. అతను కూడా అదే పర్వత ప్రాంతంలో దారి తప్పి 300 అడుగుల లోయలో పడి మరణించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఓర్జీతో సంబంధం ఉన్నవారు వింతగా చనిపోవడం ప్రపంచాన్ని వణికించింది. అసలు ఓర్జీ ఎలా మరణించాడు? తాజా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఓర్జీది సహజ మరణం కాదు, అదొక పక్కా ప్లాన్డ్ మర్డర్. అతని వీపు భాగంలో ఒక బాణం గుచ్చుకునుంది. అలాగే అతని తల వెనుక భాగంలో గట్టిగా కుట్టిన గాయం కూడా ఉంది. మరణించే సమయానికి అతని చేతిలో ఉన్నటువంటి రక్తం మరో 4 వ్యక్తులదని కూడా DNA పరీక్షల్లో తేలింది. అంటే 5000 ఏళ్ల క్రితమే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ వార్ జరిగిందా? తనను చంపిన వారిపై ఉన్న కోపమే ఈ శాపంగా మారిందా? శాస్త్రవేత్తలు మాత్రం ఈ శాపాన్ని కొట్టిపారేస్తున్నారు. ఓర్జీ పరిశోధనలో వేలాది మంది పాల్గొన్నారు. అందులో 7 చనిపోవడం అనేది కేవలం గణాంకాల పరంగా సహజమని వారు వాదిస్తారు. కానీ ఆ 7 కూడా వింతైన పరిస్థితుల్లో ఆ పర్వత ప్రాంతాల్లోనే మరణించడం అనేది ఒక వీడని మిస్టరీ. ఇక ఓర్జీ మృతదేహాన్ని ఇటలీలోని సౌత్ టైరోల్ ఆర్కియాలజీ మ్యూజియంలో అత్యంత భద్రంగా మైనస్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచారు. ఇప్పటికీ ఆ మమ్మీని నేరుగా చూడడానికి పర్యాటకులు భయపడుతూనే ఉంటారు. నిజానికి ఓర్జీ ద ఐస్ మ్యాన్ అనేది చరిత్రలో ఒక అంతు చిక్కని చిక్కుముడి. 5000 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ హత్యకు నేటి మరణాలకు సంబంధం ఉందా లేదా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే. చూశారు కదా ఫ్రెండ్స్, 5000 ఏళ్ల నాటి ఆ మంచు మనిషి శాపం గురించి మీరేమంటారు? అది కేవలం కాకతాళీయమేనా, లేక ఓర్జీని నిద్రలేపినందుకు ప్రకృతి వేసిన శిక్ష? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.